So, ఈరోజు మన రివ్యూ కార్తికేయ 2, written and directed by చందు ముండేటి గారు, produced by అభిషేక్ అగర్వాల్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు, music by కాలభైరవ గారు, కార్తిక్ గట్మని గారు, editing and cinematography, starring నిఖిల్ సిద్ధార్థ్ గారు, అనుపమ్ ఖేర్ గారు, అనుపమ పరమేశ్వరన్ గారు, చాలా మంచి nice established cast. Yeah, coming to the how I felt after watching it for the first time, సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే బాగుంది, సినిమా చాలా బాగుంది. చాలా రోజు నేను ఒక మంచి సినిమా చూసి చాలా బాగుంది బ్యాక్ దెన్. స్టోరీ విషయానికి వస్తే లార్డ్ కృష్ణ గారు ఒక ఫోర్కాస్ట్ చేస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కనుక్కోమని. ప్రెసెంట్ కి వెళ్తాము, కార్తికేయ ఒక డాక్టర్ ద్వారకాకి వెళ్తారు వాళ్ళ మదర్ తో. అక్కడ ఒక మిస్టరీలో ఇరుక్కుంటారు, అది సాల్వ్ చేసి క్యూరియాసిటీతో చేస్తారు. అది ఎలా సాల్వ్ చేస్తారు, అనుపమ గారు ఎలా వస్తారని మీ సినిమా చూసుకొని తెలుసుకోవాలి. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ ఫిల్మ్, చందు ముండేటి గారు అండ్ నిఖిల్ గారు ఒక మంచి పేరు, వీళ్ళిద్దరు బాగా చేశారు. ఆఫ్ కోర్స్ వీళ్ళిద్దరు బాగా తెలుసు, మంచి ఫ్రెండ్స్ కూడా. ఒక మంచి ఇంట్రోగింగ్ థ్రిల్లర్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ కనెక్ట్ చేయడం కూడా బాగా చేశారు. రైటింగ్ చాలా వర్కౌట్ అయింది, స్టోరీ కొత్తది కాబట్టి చాలా బాగుంది. చాలా రోజులైన నిఖిల్ గారు చూసి, సో చాలా వర్కౌట్ అయింది ఈ సినిమా, బాగా నచ్చింది. సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బాగా మెచ్యూరిటీ ఉంది, క్వైట్ సెటిల్. కార్తికేయలో ఎలా ఉన్నారు, డాక్టర్ గా ఉంటే అలానే ఉన్నారు. కొంచెం దిక్కు మారిందంటే ఆఫ్ కోర్స్ ఏజ్ వల్ల, దట్స్ అ ఫ్యాక్టర్. అన్ని డిపార్ట్మెంట్స్ లో బాగా చేశారు నిఖిల్ గారు, బాగా ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేసుకున్నారు. ఈ సినిమాలో 2 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ద సర్ప్రైజెస్ కాలభైరవ గారి మ్యూజిక్. బీజిఎం అయితే చాలా బాగుంది. ఒక సాంగ్ కూడా నాకు బాగా నచ్చింది, హే కృష్ణ అనుకుంటా, అది నా ప్లేలిస్ట్ లో కూడా ఉంది. మీరు వినకపోతే ఇన్నింది. ఇంట్రెస్ట్ బాగా అట్రాక్ట్ చేస్తారు ఆడియన్సెస్ కి ఆ మ్యూజిక్ వల్ల. నా రోల్స్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వైభవ్ హర్ష గారు చాలా బాగుంది, వాళ్ళు కామెడీ బాగా చేశారు. అనుపమ గారు కూడా బాగా చేశారు. అనుపమ్ ఖేర్ గారు ఇస్ అనదర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్, ఆయన బాగా షైన్ చేశారు. కార్తికేయ 2 చాలా బాగుంది, కొత్త స్టోరీ, బాగా వర్కౌట్ అయింది, ఎంగేజ్డ్ గా ఉంది. Now let's go into the what did not work out too well. Linking end of the film didn't work too well for me. ఇంకొంచెం క్లియర్ గా చెప్పుకుంటే ఇంకా బాగుంది అని అనిపించింది. ఇంకొంచెం ఈజీగా ఉండేది. పేసింగ్ కొంచెం కిందకి తిప్పవుతుంది, విలన్ కొంచెం వీక్. అది పెద్ద ఇష్యూస్ కాదు, అది అవొకటే పెద్ద ఇష్యూస్. ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు పెద్దగా ఇష్యూస్ ఆఫ్ ద ఫిల్మ్. Technical aspects of the film, production values are top notch. Special mention to camera work by కార్తిక్ గట్మని అండ్ హిజ్ ఎడిటింగ్ బాగా చేశారు. కలరింగ్ టోన్స్ కూడా అన్ని బాగా చూపించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి. యానిమేషన్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్. కమింగ్ టు డైరెక్టర్ చందు ముండేటి, చాలా బాగా మంచి జాబ్ చేశారు. వన్ కెన్ సే కార్తికేయ 2 is his best film to date. మంచి బ్యాక్ డ్రాప్ తో చేశారు, బాగా చేశారు. స్క్రీన్ ప్లే చాలా వర్క్ అవుతుంది. సో ఓవరాల్ కార్తికేయ is a well made action adventure film with comedy and engaging narration. మీరు చూడండి.